బాగుందండి. నా మనసుకు నాకు నచ్చింది. ఎప్పుడు ఈ ప్రభుత్వం పోద్దా, ఈ వైపీసీ ప్రభుత్వం పోద్దానని మేము దండాలు పెట్టుకునే వాళ్ళం దేవుళ్ళకి. ఈ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం పోవాలని. దేవుడు కూడా కరుణించాడు. అన్నీ మంచిగా జరగాలి, అంతా మంచిగా జరుగుద్ది అని మేము అనుకుంటున్నాం. వచ్చిందండి, మా మనవడికి వచ్చింది. ఇంకొక మనవడికి రాలేదు. రేషన్ కార్డు లేదు మాకు. ఆ రేషన్ కార్డుకి పెట్టాము ఆ బాబుకి. వచ్చే సంవత్సరం ఏమన్నా ఇస్తారో ఏమోనో తెలియదు. పోలేండి, ఒకళ్ళకి ఇద్దరికి లేకపోయినా పర్వాలేదు. జనాలు అందరూ బాగుపడతాం, అదొకటి కావాలి అంతే. నేను జనాల్లో రావాలండి మార్పు. ఆయన గారు మళ్ళీ ఏయో మాయ మాటలు చెప్పి మళ్ళీ వద్దామని చూస్తున్నాడు. అది ఇది జరగనివ్వకూడదు. అది ఎన్నికల ప్రచారాల్లో 15,000 ఇస్తా అన్నారు, తీరా వచ్చా 13,000. అంటే ఏయో 2,000 ఇదేది స్కూల్ మెయింటెనెన్స్ వాటికి ఇస్తామంటున్నారు. పోనీలేండి, ఏమైంది ఏమంటే జనాలు కూడా మరీ అంత హీనంగా బతికే వాళ్ళు ఎవరో లేరండి. లేబర్ దగ్గర పిచ్చ డబ్బు ఉంది, అందరూ వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళే. మధ్యతరగతోడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మధ్యతరగతోడు అడుగంటి పోతున్నాడు అనమాట. అసలు అది మాది మధ్యతరగతి కుటుంబం అండి. మా అబ్బాయిలకి సాలని జీతాలు, ఆరోగ్యాలు బాగోపోయినా మా కోడళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్తారు, టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. మధ్యతరగతోడు ఏ ప్రభుత్వాలు అన్నా రానియండి. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాను, వైసీపీ అధికారంలోకి వస్తున్నారు ఏమనండి వాళ్ళ ఇది. అది ఎవరో ఇది వాళ్ళకి మనస్సాక్షి అనమాట. అది వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమో నాకైతే లేదు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు. అది ఎలా ఉండబోతుందంటారు రాబోయే రోజుల్లో? మరి తెలియదండి నాకు.